ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకబిందుం. ఇప్పుడు మనకి త్వరలో గురుడు రేవతి నక్షత్రంలో మారబోతున్నాడు. ఎక్కడి నుంచి? మనకి ఉత్తరాభద్ర నక్షత్రంలో మీనరాశిలోనే ఉంటూ ఎప్పటి నుంచి అంటే మే 17, 2026 సంవత్సరం నుంచి రేవతి నక్షత్రంలోకి మారబోతున్నాడు. మరి ఈ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పటి వరకు ఉంటాడండి అంటే అక్టోబర్ 9, 2026 సంవత్సరం వరకు ఉంటాడు. ఒక సిగ్నిఫికెంట్ 29-year కార్మిక్ సైకిల్ ని ఒక మీకు ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ తర్వాత మనకి ఈ మార్పు వల్ల మనకి సాటర్న్, ఈ శని ఈ రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల ఫైనాలిటీ వస్తుంది మీకు. అంటే ఏదైనా సరే ముగింపు, ఏది ఏ పని చేసినా సగంలో వదిలిపడేస్తూ ఉంటారు మీరు, ఆ గ్రహ ప్రభావం అన్నమాట. ఇప్పుడు ఫైనాలిటీ వస్తుంది. అలాగే చక్కగా స్పిరిచువల్ ట్రాన్సిషన్, ఎప్పుడు ఏకాంతంలో ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని మీరు పొందుతారు. అలాగే మీరు చక్కగా కార్మిక్ క్లోజర్ అవుతుంది, మీకు క్లీన్స్ అవుతుంది చక్కగా. ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక గొప్ప ఇంపాక్ట్ వస్తుంది. అది ఎలా అంటే ప్రొఫౌండ్ ఇన్నర్ షిఫ్ట్స్ అండ్ ఎండింగ్స్, స్టార్టింగ్స్ ఎండింగ్స్ అన్ని కూడా చక్కగా చేయగలుగుతారు. మరి ఇప్పుడు మనకి ఎక్కడున్నారు గ్రహస్థితి ఈ 2026 సంవత్సరం యాజ్ ఆన్ ఈ మే నెలలో మనం కనుక చూసుకుంటే మిగతాదంతా కూడా కుజుడు మే 11 తర్వాత మేషరాశిలోకి మారబోతున్నాడు. అలాగే మనకి రవి మే 15 తర్వాత వృషభ రాశి సంచారం చేస్తాడు, ప్రవేశిస్తున్నాడు. అలాగే చక్కగా మనకి బుధుడు మే 15 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మరి మే 14వ తేదీన మనకి శుక్రుడు చక్కగా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు మే 29వ తర్వాత రెండవసారి, మే నెలలో 2 సార్లు అతను మిథున రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటండి మనకి అంటే ఇప్పుడు రెట్రోగ్రేడ్ లో లేడు మనకి సాటర్న్. ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? 15 డిగ్రీల మనకి మీన రాశిలో శని ఉన్నాడు. అలాగే కేతువు 11 డిగ్రీల సింహరాశిలో ఉన్నాడు. రాహు 11 డిగ్రీల కుంభరాశిలో ఉన్నాడు. మరి మనందరికీ కూడా యాజ్ ఆఫ్ మే 2, 2026 సంవత్సరాన్ని కనుక మనం తీసుకుంటే మనకి ఈ యొక్క శని వక్రించి లేడు. కాబట్టి ఈ ఎప్పుడండి ప్రారంభించాడు మీనరాశిలో కంటే 2023 సంవత్సరంలో ప్రవేశించి అర్లీ 2026 సంవత్సరం వరకు కూడా అతను అందులోనే ఉంటాడు మీనరాశిలో, డైరెక్ట్ మోషన్ లో. ఇప్పుడు కరెంట్ మోషన్ ఏంటంటే ప్రస్తుతానికి డైరెక్ట్ ఫార్వర్డ్ లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రెట్రోగ్రేడ్ రాబోతున్నాడు సాటర్న్. జూన్ 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాడు రెట్రోగ్రేడ్. స్టార్ట్ అయ్యి నవంబర్ 2026 సంవత్సరం వరకు కూడా అక్కడే ఉంటాడు అనమాట, రెట్రో వక్రించి ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్కమింగ్ 2026 సంవత్సరం ఈ యొక్క వక్రించడం వల్ల ఇమోషనల్ హీలింగ్, కార్మిక్ క్లోజర్, ఆ తర్వాత ఎవాల్యుయేటింగ్ బౌండరీస్ ఇన్ మీనరాశిలో, పైసెస్ లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం మే 2026 సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ మనం చూసుకున్నప్పుడు హై ఎనర్జీ ప్లానెటరీ యాక్టివిటీ ఉంటుంది. అలాగే మార్స్ ఆరిస్ లోకి ఎంటర్ అవుతున్నాడు మేషరాశిలోకి. శుక్రుడేమో చక్కగా జమినీలోకి,
మిథున రాశిలోకి. వీటి వల్ల డబల్ మూవ్స్, మళ్ళీ మెర్కురీకి బుధుడికి, వీటన్నిటి వల్ల ఫాస్టరింగ్ వాట్ ర్యాపిడ్, చాలా స్పీడ్గా డెసిసివ్ యాక్షన్. మీరంతా కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కెరీర్లో, రిలేషన్షిప్స్లో. అలాగే చక్కగా కీ షిఫ్ట్స్ ఉండడం వల్ల మే నెలలో మే 11న కుజుడు మీనరాశిలోకి, మేషరాశిలోకి, శుక్రుడు మే 14 నుంచి వృషభ రాశి, మిథున రాశిలోకి, ఆ విధంగా వృషభ రాశిలోకి మే 15 తర్వాత మనకి ఈ యొక్క రవి చేరడం, వీటిలన్నిటి వల్ల కూడా మీకు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. రెండు, యాక్సిలరేటింగ్ యాక్టివిటీ చాలా స్పీడ్గా చేస్తారు మీరు, ఎంతవరకు స్లోగా ఉన్నటువంటి వాళ్ళు. అండ్ డ్రైవ్ కూడా బాగుంటుంది. అండ్ రిలేషన్షిప్స్ని, ఆ తర్వాత కమ్యూనికేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఫోకస్ ఆన్ స్టెబిలిటీ మీద, స్థిరత్వం మీద, రిసోర్సెస్ మీద మీరు ఎక్కువగా స్థిరత్వం వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల 12 రాశుల్లో కూడా మనము కొంచెం టెక్నికల్గా మనం చూసినప్పుడు మెడికల్గా కూడా మెడికల్ సైన్స్ని అప్లై చేస్తున్నాము. అలాగే మనం ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు గురుడు ఎక్కడున్నాడండి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ 2026 ఇయర్ అంతా కూడా కర్కాటక రాశిలో ఉండి చాలా చక్కగా మంచి లక్ని, మీకు లక్ని, గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఆ తర్వాత కంటే కూడా. అలాగే శని, నెప్ట్యూన్ మనం తీసుకున్నప్పుడు ఈ పొజిషన్స్ అన్ని కూడా చక్కగా స్ట్రక్చర్డ్ యాక్షన్ ఉంటుంది, అండ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీనివల్ల మనకి అంతేకాకుండా మనకి అనారోగ్యాలు ఉంటాయి. మానవుడు అన్న తర్వాత రోగాలు అనేటటువంటి కామన్ అండి. సో కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి ఇది కోటాను మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి అందరికీ అలాగే జరగాలని లేదు, బట్ ఇన్ జనరల్ జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకంలో చూస్తే మనకి ఏ రోగాలు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. ఇన్ జనరల్ ఈ కాంబినేషన్స్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ వస్తుంది, హెచ్పివి అనడానికి కొంతమందికి. అలాగే ఇది చాలా హైలీ కాంటాజియస్ అనమాట. తర్వాత ఇది కామన్గా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనమాట. హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధుల్లాగా, మరి ఎయిడ్స్ అట్లాగా. సో ఇటువంటి వెనీరియల్ డిసీజెస్ అంటాం వీటిని. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇట్ ఎఫెక్ట్స్ అనమాట స్కిన్ని, ఆ తర్వాత మ్యూకోసల్ సెల్స్ని. నెక్స్ట్ దగ్గరగా విత్ నియర్లీ అన్ని కూడా సెక్సువల్లీ యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి కాంట్రాక్టింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్లో తగలడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా ఇన్ఫెక్షన్స్, ఇక మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఈ ఇన్ఫెక్షన్ కాకుండా వీటికి అన్ని కూడా సిమ్టమ్స్ ఉండవు ఇవన్నీ కూడా. సో వాటిలంతటికి అవే రిజాల్వింగ్ ఆన్ దర్ ఓన్, వాటిలంతటికి అవే సాల్వ్ అయిపోతాయి. బట్ హైలీ రిస్క్ టైప్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా జెనిటల్ గా మనకి వాట్స్ అని, క్యాన్సర్స్ అని, ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా ఆఫ్ ది సెర్విక్స్ అండ్ యానస్ అండ్ థ్రోట్, వీటిల్లో ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గం అండి. ప్రివెన్షన్ ఇస్ ఓన్లీ కీ అనమాట. అండ్ ప్రైమర్లీ త్రూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మోస్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి అన్ని కూడా అసిమ్టోమాటిక్ గా వస్తాయి. ఎందువల్ల కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అసలు కనబడినప్పుడు. అండ్ ఇట్ విల్ బి క్లీన్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ విత్ ఇన్ 2 years లో క్లియర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ గా అప్పటికే ఈ మేన రాశికి నుంచి 2.5 సంవత్సరాలు మేష రాశిలోకి వచ్చి అక్కడ ఇంకొక 2 నెలలు, మార్చి 2027 వరకు
మీన రాశిలో ఉండడం జరుగుతుంది శని. అలాగే ఓఎస్ ఆడవాళ్ళకి, మరి ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి కొన్ని రాష్ట్రాల వారికి ఈ కాంబినేషన్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం దాన్ని, పిసిఓఎస్ ని. మరి ఇది కామన్లీ హార్మోనల్ ఇది అండ్ మెటబాలిక్ డిజార్డర్ ఇది. సో ఇవన్నీ కూడా పీపుల్ హూ ఆర్ విత్ ఓవరీస్, ఈ ఓవరీస్ ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవి డ్యూరింగ్ దర్ రిప్రొడక్టివ్ టైం అన్నమాట, పీరియడ్స్ ఇయర్స్. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, నెక్స్ట్ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండడం, మేల్ హార్మోన్స్ ఇవన్నీ. అండ్ అలాగే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్ ఉంటాయి, అదే ఫాలికల్స్ అంటాం, ఆన్ దిస్ ఓవరీస్ మీద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ఎక్కువ చూస్తాం, హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ చూస్తాము, లైక్ టెస్టోస్టిరోన్. ఇవన్నీ కూడా డిజర్వ్ చేస్తాయి మెన్స్ట్రువల్ సైకిల్ని. సో ఇట్స్ లీడ్స్ టు ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ మీకు రావడానికి లేదా మిస్డ్ పీరియడ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనం జూపిటర్ యొక్క కాంబినేషన్ తీసుకున్నప్పుడు, వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు, మనము దాని ఆర్బిట్ లో కానీ అలాగే దాని యొక్క అట్మాస్ఫియర్ లో కానీ మనం తీసుకున్నప్పుడు మనం దాన్ని మెజర్ చేస్తాం. ఎలాగంటే డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ రేడియో సైన్స్ ట్రాకింగ్ అండ్ క్లౌడ్ ట్రాకింగ్ టెక్నిక్స్ తో చేసి గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రోమీటర్స్ వాడతాము. ఎగ్జాంపుల్ జోవియల్ అనేది. అలాగే ఎస్ప్రెసో స్పెక్ట్రోగ్రాఫ్ మెజర్, దీని నుంచి డాప్లర్ షిఫ్ట్స్ నాసా ఉపయోగిస్తుంది, నాసా జూనో మిషన్ అంటాం. దీనివల్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటీనాస్ టు ట్రాక్ రేడియో సిగ్నల్స్ అనమాట. సో దీని నుంచి మనం ఆర్బిటాల్ వెలాసిటీ ఆఫ్ జూపిటర్ మనం తీసుకున్నప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ 13.06 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంది. అండ్ determined by tracking its orbit and the sun, around the sun. సో ఈ విధంగా ఇదంతా కూడా జ్యోతిష్యం అంటే ఏదో 4వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని, ఏమన్నా నాకు బాగుంటుందండి, మా ఆయన మేము కొట్టుకుంటున్నామండి, ఇలా చేసేసారు ఆస్ట్రాలజీ. మళ్ళీ అట్లా కాదమ్మా, చాలా సైంటిఫిక్ ఇది. నేను చక్కగా ఈ యొక్క సైంటిఫిక్ గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకే కాకుండా చదువులేనటువంటి వాళ్ళు కూడా మనల్ని సంప్రదించవచ్చు మీరు చక్కగా. కాకపోతే మీరు అండర్స్టాండ్, జెన్యూనిటీకి దగ్గరగా ఉంటుంది. మనం ప్రిసైజ్ గా నాసాస్ లైవ్ రిపోర్ట్స్ ని బట్టి నేను చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా నాటి ప్రెడిక్షన్స్ అన్ని కూడా అక్యురేట్ గా ఉంటాయి, ఆ తర్వాత ప్రిసైజ్ గా ఉంటాయి. సో దానివల్ల మీరు చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల మీద ఒక్కొక్కరి వారీగా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అండి, మీ అంత అదృష్టవంతులు లేరు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, గురువు గారండి మిథున రాశి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అందరూ చెప్తున్నారండి గురువు గారు. అంటే అందరూ చూడమన్నది, నిన్ను ఎవరు చూడమన్నారమ్మా? నేను చూసిందే చూడండి. ఇందులో ఫిజిక్స్ ఉంటది, తర్వాత వెనీరియల్ డిసీజెస్ ఉంటాయి, డెర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ చెప్పాం, మిగతా వీడియోస్ చెప్పారమ్మా. అంటే బాగుందని వాళ్ళు చెప్పితే బాగుంటుందా? ఎందుకు బాగుంటది నేను చెప్తున్నా విను. మిథున రాశిలో మనకి శుక్రుడు మే 14వ తారీఖు 2026 సంవత్సరం నుంచి జన్మంలోకి వచ్చాడు. పుష్కలంగా లాభైపోతారు. ఇప్పుడు ఎండాలి కదమ్మా, బయటికి వెళ్ళరు, శుభ్రంగా మేత వేయడం, బ్రహ్మాండంగా లావు అవుతారు. నెక్స్ట్ బుధుడు మే 29 నుంచి మనకి స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల విపరీతమైనటువంటి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి, ఎక్కడ చెడు అవ్వరు. తర్వాత అప్పులు ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా మళ్ళీ తిరిగి వసూలు చేసే కెపాసిటీ మీకు వచ్చేస్తుంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల. సో అలాగే ఈ యొక్క రవి వ్యయస్థితిలో మే 15వ తేదీ నుంచి, అలాగే బుధుడు ఫస్ట్ ఫేజ్ లో మే 15 నుంచి వ్యయస్థితిలో ఉన్న కారణంగా బుధాదిత్య యోగం వచ్చింది.
కారుల్లో తిరుగుతారు. ఎలా తిరుగుతారండి అంటే ప్రజెంట్ ఉన్న గ్రాసిడ్స్ పదము దానివల్ల పాపిలోమా వైరస్ హెచ్పివి వచ్చిందని కారులో తిరగడం డాక్టర్ టెస్టింగ్. ఆ తర్వాత పిసిఓఎస్ ప్రాబ్లం వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, మెన్స్ట్రల్ సైకిల్ డౌన్ అయిపోతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. మరి పిజ్జాలు బర్గర్లు తినొద్దంటే అంటున్నారా? బయట ఇప్పుడు ఉన్నటువంటి హోటల్స్ లో కుక్క మాంసం వేస్తున్నారు అంటే బిర్యానీలు మాంతున్నారా మీరు చెప్పండి? ఇలా మరి. కాబట్టి మిథున రాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కోరికలు తీరుతాయి. తర్వాత టెస్ట్లు, క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిపోతారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. అండ్ పొలాలు అమ్మాలి అనుకునేటటువంటి వాళ్ళు అమ్ముతారు, కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు కొంటారు. అసలు మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడిపోతాయి. మనసు ఎప్పుడు కూడా ఉసోర్మంటూ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ రావడం తర్వాత జోవియల్ గా జాలీగా ఉంటారు. ఎందుకు మనిషి లైఫ్ స్పాన్ ఉంది ఎక్కువ ఊహించుకోద్ది. ఏ రాశివాడు కూడా 60 సంవత్సరాలకు డమాల్ వేసుకోండి యావరేజ్ లైఫ్ స్పాన్, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా మనం 8 years 90 years బతుకుతాం, నో. మనం కర్మాలు చేసినప్పుడు మాత్రమే బతుకుతాం. తర్వాత పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, తర్వాత దీనికి సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. ఎక్కడ చేస్తున్నాం మనం? ఏమండి మీ వీడియో బాగాలేదండి, ఏమండి టైటిల్స్ బాగా పెట్టలేదండి, ఇదా ఎంత కష్టపడి చెప్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా టైటిల్స్ బేస్ చేసుకోవద్దు. మీరు టైటిల్ ఏదన్నా చూడండి, లోన మ్యాటర్ చూడండి, మ్యాటర్ ఇలాగే జరుగుద్ది. తర్వాత కామెంట్ చేయండి. మీరంతా నాకు ఫోన్ చేసి చెప్పండి ఎవరికైతే రోగాలు రాలేదు. రావడానికి ప్రివెన్షన్ ఒక్కటే ఉంది, నో మెడిసిన్ దీనికి, రోగాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పరిహారాలు చెప్తాం. ఆ పరిహారాలు ఏమిటంటే మనకి చక్కగా ఈ యొక్క రాహు భాగ్యంలో ఉన్న బలం ఉంటుంది, అందువల్ల చక్కగా రాహు జపం చేసుకోండి. అసలే శని రేవతి నక్షత్రంలోకి మారుతున్నాడు మే 17, 2026 సంవత్సరం నుంచి. కాబట్టి ఈ యొక్క శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. రావి చెట్టు ఇంట్లో వేయండి అమ్మా. రావి చెట్టు నరికేయడాలు కాదు, డిఫారెస్టేషన్ చేయొద్దు. పక్క వాళ్ళ చెట్లు కొట్టేస్తున్నారు, పూల చెట్లు కొట్టేస్తున్నారు, అని నీడలు మీకు ఇస్తున్నాయి. యూ హ్యావ్ నో రైట్ టు టచ్ ద ప్లాంట్ ఆఫ్ ద ట్రీ. ట్రీని ఎవరన్నా చేస్తే శాపాలు పెడతాయి. మీ జన్మలు 7 తరాల పిల్లలంతా నాశనం అయిపోతారు. ఇది తెలుసుకోండి. గవర్నమెంట్ చెప్పడానికి భయపడుతోంది డిఫారెస్టేషన్. మీ చెట్టుని చంపితే కనుక చిన్న చెట్టుని తీసేసిన శపిస్తాయి అవి. కాబట్టి జాగ్రత్తగా మీరు రావి చెట్టుకి చేయండి, తులసిమాత చేసినట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.